ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్ చాప్టర్ 14 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్లోని ఎక్సర్సైజ్ 14.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 8th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోలో 9th క్వశ్చన్ నుండి చూద్దాము. 9th క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. హౌ మెనీ క్యూబాయిడ్స్ ఆఫ్ సైజ్ 4 centimeters into 3 centimeters into 2 centimeters can be made from a cuboid of size 12 centimeters into 9 centimeters into 6 centimeters అన్నాడు. అంటే ఇక్కడ 12 centimeters into 9 centimeters into 6 centimeters ఇవేంటి మెజర్మెంట్స్ అనమాట. 12 centimeters అనేది ఏంటి లెంత్, 9 centimeters అనేది బ్రెడ్త్, 6 centimeters అనేది హైట్ ఉన్నటువంటి ఒక క్యూబాయిడ్ నుండి 4 centimeter 3 centimeter 2 centimeters మెజర్స్ ఉన్నటువంటి క్యూబాయిడ్స్ని మనం ఎన్ని తయారు చేస్తాము అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. దీన్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ అవి రాద్దాము. చూడండి, ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ మెజర్స్ ఎంత ఇచ్చారు? 12 centimeters into 9 centimeters into 6 centimeters. ఓకే, సో దీని యొక్క వాల్యూమ్ కనుక్కుందాము. సో దీన్ని V1 అనుకుంటే, వాల్యూమ్ అంటే LBH కదా ఫార్ములా. సో L అంటే ఎంత? 12 ఇంటూ B అంటే 9 ఇంటూ హైట్ వచ్చేసి 6 centimeters అనమాట. సో నెక్స్ట్ ఇంకొక క్యూబాయిడ్ కూడా ఉంది కదా, సో దాని యొక్క వాల్యూమ్ కూడా కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ cuboid of measures 4 centimeters into 3 centimeters into 2 centimeters. ఓకే, సో దీన్ని V2 అనుకుంటే LBH కదా ఫార్ములా. సో 4 ఇంటూ 3 ఇంటూ 2. ఓకే, సో మనం ఈ క్యూబాయిడ్ నుంచి, ఈ V1 అనే వాల్యూమ్ ఉన్నటువంటి క్యూబాయిడ్ నుంచి ఈ స్మాలర్ క్యూబాయిడ్ ఉంది కదా, దీని యొక్క మెజర్స్ ఇవి. సో ఎన్ని క్యూబాయిడ్స్, దీని నుండి ఎన్ని క్యూబాయిడ్స్ అనేవి మనం తయారు చేస్తామనేది ఎట్లా కనుక్కుంటామంటే, సో దీనిలో నుండి దీన్ని డివైడ్ చేయాలన్నమాట. ఓకేనా? V1/V2 చేస్తే మనకి తెలుస్తుంది. ఓకేనా? సో దేర్ఫోర్ నంబర్ ఆఫ్ క్యూబాయిడ్స్ ఆర్ మేడ్ V1/V2. V1 వచ్చేసి ఎంత ఉంది? 12 ఇంటూ 9 ఇంటూ 6 బై V2 ఎంత? 4 ఇంటూ 3 ఇంటూ 2. క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాము. చూడండి, 2 1s are 2 3s are 6, 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, 4 1s are 4 3s are 12. దట్ ఈక్వల్ 3 ఇంటూ 9 మిగిలింది. ఈక్వల్ ఎంత వస్తుంది? 12. అంటే ఎన్ని క్యూబాయిడ్స్ అనేవి మనం తయారు చేస్తామంటే 27 క్యూబాయిడ్స్ అనేవి తయారవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఏ వెజల్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ is 30 centimeters long and 2.25 centimeters wide. What should be its height to hold 4.5 liters of water అన్నాడు. ఒక వెజల్ ఉంది. సో ఆ వెజల్ అనేది ఏ షేప్లో ఉంది? క్యూబాయిడ్ షేప్లో ఉంది. సో దాని యొక్క మెజర్స్ కూడా ఇచ్చారు. అదంతా 30 centimeters అనేది లాంగ్ ఉంది, 25 centimeters వైడ్ అంటే బ్రెడ్త్ అని అర్థం, అలా ఉంది. అయితే ఇక్కడ మనకి హైట్ ఇవ్వలేదు, హైట్ అనేది మనం కనుక్కోవాలన్నమాట. అయితే మనకి ఇచ్చిన హింట్ ఏంటి? దాంట్లో 4.5 liters ఆఫ్ వాటర్ అనేది అది హోల్డ్ చేస్తుంది. అంటే ఆ వెజిల్ అనేది, ఆ వెజిల్లో ఎన్ని 4.5 liters ఆఫ్ వాటర్ అనేది హోల్డ్ చేస్తే, సో దాని యొక్క హైట్ అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్స్ రాద్దాము. సో లెంత్ ఆఫ్ క్యూబాయిడ్ వెజల్, లెంత్ అంటే ఎల్లే కదా మనం డినోట్ చేసేది, 30 centimeters. సో నెక్స్ట్ బ్రెడ్త్ అన్నా వైడ్ అన్నా ఒకటే. సో బ్రెడ్త్ అంటే మనం ఇలా రాస్తాం B ఈక్వల్ ఎంత ఇచ్చారు? 25 centimeters. సో హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4.5 liters ఆఫ్ వాటర్ని హోల్డ్ చేస్తుంది అంటే, సో ఎలా అంటే వాల్యూమ్ కదా కనుక్కోవాల్సింది. సో వాల్యూమ్ కనుక్కుంటే సరే, వాల్యూమ్ అనేది వాళ్ళే ఇచ్చారు. సో దాని నుండి మనం హైట్ కనుక్కోవాలన్నమాట. ఓకేనా? సో ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ క్యూబాయిడల్ వెజల్ ఎంత హోల్డ్ చేస్తుంది? అది 4.5 liters. ఓకేనా? సో 4.5 liters. సో దీన్ని సెంటీమీటర్ క్యూబ్లోకి చేంజ్ చేయాలంటే 4.5 into 1000
1000తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు 4.5 ఇంటూ 1000 అంటే ఎంత అవుతుంది? 2 zeros వస్తుంది అంతే కదా, 4500 సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు ఇది వాల్యూము. సో మనకి ఎల్బిహెచ్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎల్బిహెచ్ కదా. సో వాల్యూమ్ తెలుసు మనకి, ఎల్బి తెలుసు, హెచ్ కనుక్కోవచ్చు కదా దీని నుండి. సో వాల్యూమ్ ఈక్వల్ టు ఎంత? 4500 ఈక్వల్ టు లెంత్ 30, బ్రెడ్త్ వచ్చేసి 25 ఇంటూ హైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 6 30, 5 9 45 జీరోస్ ఉంటుంది. నెక్స్ట్ 5 5 25. ఓకే, సో ఇక్కడ 5 1 5 అంటే 4 ఉంటుంది, 0 అంటే 5 8 40, 180 వస్తుంది. సో నెక్స్ట్ 3 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 3 2 6, 3 60 180 వస్తుంది. నెక్స్ట్ 2 1 2, 2 30 60 వస్తుంది. నెక్స్ట్ 5 1 5, 5 6 30 వస్తుంది. సో హెచ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6 అనమాట. దేర్ ఫోర్ హెచ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. అంటే ఇలా రాయాలి ఇక్కడ, హైట్ ఆఫ్ ద వెజల్ హెచ్ ఈక్వల్ టు ఎంత? 6 సెంటీమీటర్స్. హెచ్ ఈక్వల్ 6 సెంటీమీటర్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. సో దీంతో ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.